అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కట చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలిల్లరు. నీ ధనమెక్కడుండునో అక్కడనే నీ హృదయముండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మందు మన స్తుతి అంశంలో భాగంగా దేవుడు మనల్ని ఇస్తున్న ఒక ఆజ్ఞ ఏంటంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇది మన స్తుతి అంశం. ఈ మాటను ఒకసారి మనము గ్రహించినట్లయితే, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మాటలు, చాలా ఆజ్ఞలు, చాలా నియమాలు, చాలా మంచి విషయాలు తనకు అప్పుడు ఆ సమయంలో ఉన్న శిష్యులకి, లేదంటే ఇప్పుడు వాక్యం వింటున్న మనందరికీ ఆయన అనుగ్రహించాడు. వాటిని విని బైబిల్ రూపంలో, అక్షర రూపంలో అవి ముద్రించబడినాయి కాబట్టి అవి మనం విని, అవి మనం చదువుకొని వాటి ప్రకారం జీవించాలని దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. కూర్చుకోవటం వేరు, సంపాదించుకోవటం వేరు. కూర్చుకోవటం అంటే దాచుకోవటం. కూర్చి అంటే ఒక 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 తక్కువ ప్లేస్లో ఎక్కువ దాన్ని మనం పదార్థాన్ని పెట్టాల్సి వచ్చినప్పుడు నొక్కి నొక్కి కూర్చి పెడతాం. దేవుడు చెప్తున్న మాట, భూమి మీద ఎక్కడ, చాలా ప్రధానమైన మాట. భూమి మీద తీసేస్తే మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని లేదు అక్కడ బైబిల్లో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అనే దాని మీద ముందు ఏం పదం ఉందంటే, భూమి మీద మనము ధనమును కూర్చుకోవద్దని దేవుడు తన నమ్ముకున్న బిడ్డలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక నియమం ఇచ్చాడు. ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఆ నియమాల్ని పాటించాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వింటారు, వినకపోతే తండ్రి తల్లిదండ్రులు బాధపడతారు. ఎందుకంటే వాళ్ళ సంతానం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏమి ఆశిస్తారంటే, నేను చెప్పినట్టు నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు, నా సంతానం వినాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఒకవేళ పిల్లలు వినకపోతే ఆ తల్లిదండ్రులు బాధపడతారు. వాళ్ళ మనసుకి ఎంతో గాయం, వాళ్ళకి ఎంతో వేదన. తినడానికి ఆహారం ఉన్నా ఆహారం తినలేనంత బాధ. ఎందుకంటే నా పిల్లలు నేను చెప్పిన మాట వింటలేదు. కంటి నిండా నిద్రపోలేని పరిస్థితి. ఎందుకంటే నా పిల్లలు నేను చెప్పిన మాట వింటలేదు. మరి దేవుడు కూడా మనల్ని రక్షించుకున్నాడు. మనం పాపములో ఉంటుండగా ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు. ఉచితంగా మనకు రక్షణ భాగ్యం దయచేశాడు. తనను ఎందంగీకరించారో ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు. ఆయన యందు మనం విశ్వసించడం ద్వారా మన పాపములు ఆయన కార్చిన రక్తంలో కడిగివేసి శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా చేసుకొని పరిశుద్ధులుగా చేసి సంఘముగా కట్టి ఆయన అడుగుచాడల్లో ఆయన బిడ్డలుగా ఏర్పరిచిన తర్వాత దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, మీరు నా రక్తంలో కడగబడ్డారు, మీ పాపములన్నీ తుడిచివేశాను, ఇక నుంచి మీరు పరిశుద్ధులుగా ఉన్నారు, ఇదిగో మీరు ఇక నుంచి ఎలా జీవించాలో ఇదిగో నేను మీ గ్రంథాన్ని ఇస్తున్నాను, నా లేఖనాలు ఇస్తున్నాను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణగా. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం ఉందంటే దేవుడు ఉన్నట్టే. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆ విషయాన్ని మనకి లేఖనాల ఆధారంగానే మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో వాక్యమే దేవుడని తెలుస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. రక్షింపబడిన ప్రతి విశ్వాసికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. మరి ఆ వాక్యము ఏదో అక్షర రూపములో బైబిల్ అని దానికి పేరు పెట్టి ఇది ఒక పుస్తకం కింద, ఒక గ్రంథం కింద, ఒక వాక్యాల కింద కాదు. లోకములో కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయి, వాటి పేరు పుస్తకమే. కానీ ఈ పేరు ఏంటంటే, ఇది దేవుని పరిశుద్ధ గ్రంథం, అనగా దేవుని వాక్యం, అనగా వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు మనకిచ్చాడు.
ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడ కూర్చుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ చెమ్మట, ఇక్కడ తుప్పు తినివేస్తుంది. దొంగలు వచ్చి కన్నం వేసి దొంగలిస్తారు. మరి ఎక్కడ ధనాన్ని సంపాదించుకోవాలంటే, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలిలరు. ఎందుకంటే నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో మీరు ధనాన్ని కూర్చుకోవద్దు. మీరు ధనాన్ని ఒకవేళ కూర్చుకోవాలి, ఎక్కడ కూర్చుకోవాలంటే పరలోకమందు. మరి పరలోకములో అదేమన్నా బ్యాంకా? మనం ఇక్కడ సంపాదించుకొని అక్కడికి వెళ్ళి అక్కడ దాచిపెట్టుకోవటానికంటే, మనం ఈ లోకములో చూస్తున్న డబ్బులు కాదు ఈ ధనం. ఇది ఆత్మీయ ధనం. మన జీవితం ద్వారా దేవుని దగ్గర నుంచి సంపాదించుకునే బహుమానం అనే ధనం. మన ప్రవర్తన ద్వారా, మన పరిశుద్ధమైన జీవితం ద్వారా, మన వాక్యానుసారమైన జీవితం ద్వారా, మన సత్యమైన మార్గము ద్వారా మనం పరలోకములో ధనమును సంపాదించుకోవాలని ప్రభు యొక్క ఆశ. ఆయన బిడ్డలమైన మనము ఆయన అడుగుజాడల్లో నడవాలంటే, ఆయన చెప్పిన మాట మనం వినాలంటే, మన తల్లిదండ్రులు సంతోషపడాలంటే వాళ్ళు చెప్పిన మాట వింటే ఏ విధంగా సంతోషపడతారో, వాళ్ళు చెప్పిన మాట వింటే మనం ఏ విధంగా బాగుపడతామో, వాళ్ళు చెప్పిన మాట వింటే మనం ఏ విధంగా ప్రయోజనం అవుతామో, దేవుడు ఆత్మీయ తండ్రి మనకి ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనకి ఇచ్చి ఆయన చెప్తున్న మాట, మీరు భూమి మీద ధనాన్ని సంపాదించుకోవద్దు కానీ పరలోకములో ధనాన్ని సంపాదించుకోండి. భూమి మీద ఉన్న ధనము చిమ్మటవుతుంది, తుప్పు తినివేస్తుంది, దొంగలు వస్తారు, కన్నము వేస్తారు. ఆ ధనము అశాశ్వతము, కొంతకాలమే ఉంటుంది. కానీ పరలోకములో మీరు సంపాదించుకునే ధనము, అక్కడ దొంగతనం ఉండదు, దొంగలుండరు, కన్నం వేసేది ఉండదు, తినివేసేది ఉండదు, తుప్పు ఉండదు, చిమ్మట ఉండదు, చెదలుండవు, ఏమీ ఉండవు. అది అశాశ్వతం. ఎందుకంటే పరలోకము శాశ్వతము, సదాకాలం ఉండే పట్టణము. దానికి ఉన్న మరొక పేరు నిత్య జీవము. అది నిత్యము జీవించేది. మనం ఈ లోకములో కొంతకాలం జీవిస్తాం, కొంతకాలం అయిపోయిన తర్వాత మనం మరణిస్తాం. కొన్ని కాలంలో ఏమైనా కట్టడాలు కట్టినా కొంతకాలం ఉంటుంది, కొంతకాలం తర్వాత అది కనుమరుగైపోతుంది. ఏమైనా వస్తువులు తయారు చేస్తే కొంతకాలం ఉంటుంది, కొంతకాలం తర్వాత కనుమరుగైపోతుంది. కానీ నిత్యము జీవించేది ఆ పరలోక పట్టణము. అందులో నిత్యము జీవించే ఒక నిత్య జీవాధిపతి ఉన్నాడు. ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. అక్కడ మనము ధనమును, అక్కడ మన పేరును, అక్కడ మన ఆస్తిని, అక్కడ మన సంపదలను మనం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? మన పరిశుద్ధ జీవితం, ప్రభువు కొరకు మనము పరిశుద్ధంగా జీవించటం ద్వారా, ప్రభువు కొరకు నమ్మకంగా జీవించుట ద్వారా, ప్రభువు మనకిచ్చిన వాక్యానుసారంగా మనం జీవించుట ద్వారా, ప్రభువు కొరకు మనం అనేక మందిని సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించినట్లుగా అనేక మందికి సువార్తను ప్రకటించి నరకము నుంచి అనేక మందిని ప్రభువైకి నడిపించుట ద్వారా, ఆయన ఆరాధించుట ద్వారా, ఆయన మహింపరచుట ద్వారా, భూమి మీద ఆయన్ని మహింపరిచే స్థితిలో మన జీవితాలు ఉండుట ద్వారా, మన నడక ద్వారా, మన మాట ద్వారా, మన తీరు ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా పరలోకంలో మనము ధనమును కూర్చుకునే వారంగా ఉండగలం. కాబట్టి ఇంత జ్ఞానాన్ని, ఇంత అవగాహనను దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం దేవుని ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. దేవుని బిడ్డలమైన మనము ఆయన ఆజ్ఞల ప్రకారం భూమి మీద మన కొరకు ధనమును కూర్చుకోకుండా పరలోకములో మనం ధనమును సమకూర్చుకునే స్థితిలో, అట్టి ఆత్మీయ స్థితిలో, అట్టి ఆత్మీయ ఆలోచనలతో మనల్ని నింపి ముందుకు నడిపిస్తున్న ఆ ఆత్మీయ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలమందు మనం స్తుతించి ఆయన్ని గణపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక ఆజ్ఞలు మీరు మాకు దయచేశారు. భూమి మీద ధనమును కూర్చుకోవద్దు కానీ పరలోకములో మా కొరకు ధనమును సమకూర్చుకోమన్నారు. అట్టి పరలోకంలో ధనమును సమకూర్చుకునే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రములు, వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.